నమస్కారం అండి. మనం ద్వితీయ విభక్తి చూస్తున్నాం, ఇది కరెక్ట్. ఒక్కసారి సంజ్ఞా ప్రకరణానికి వెళ్ళి అందులో ఉమ్, భూవాదయో ధాతవ అనే సూత్రం పట్టుకోండమ్మా మీ పుస్తకాల్లో. ఓకే. దాని తర్వాత సూత్రం ఏంటి? ప్రాగ్రీశ్వరాన్నిపాతా. ఉమ్, అంటే ఈ సూత్రం తాత్పర్యం ఏం చెప్పారు మనకి? ఇక్కడి నుంచి ఒక మొదలుపెట్టి ఉమ్, ప్రాగ్రీశ్వర అనే దాని వరకు, దాని ముందు వరకు ఉన్నటువంటి ఉమ్, ఏ ఏ సంజ్ఞలు చెబుతారో ఉమ్, అవన్నీ కూడా, ఆ ఏ ఏ పదాలు చెబుతారో అవన్నీ కూడా నిపాత సంజ్ఞని పొందుతాయి. ఉమ్, ఇవన్నీ కూడా ఆకడారాత్ ఏకాసంజ్ఞ అనేటటువంటి అధికారంలో ఉన్నాయి. ఉమ్, ఆకడారాత్ ఏకాసంజ్ఞ అంటే అక్కడి నుంచి ఆకడారాత్ అనే సూత్రం వస్తుందిలేండి. కడారాత్ అని. అక్కడి వరకు ఉన్నవన్నీ కూడాను ఒకటే సంజ్ఞ ఉంటుంది. ఏ సంజ్ఞ ఉంటుందండి? ఒకటే సంజ్ఞ ఉంటుంది ఏంటండి అంటే, ఏమండి, ఉమ్, ఒక పేరు పెడతాడు, దానికే మరొక పేరు పెడితే పాత పేరు పోతుంది. ఉమ్, దానికే మరో పేరు పెడితే ఈ రెండో పేరు కూడా పోతుంది. ఉమ్, అంటే చిట్ట చివరిగా ఏ పేరు చెప్పాడో ఆ పేరు ఉంటుంది. ఓకే. కానీ ఉమ్, పేరులో పెద్ద గొడవ ఏంటి? సో ప్రశ్న వేసుకోవాలిగా మనం. పేరు పెట్టాడంటే దానికి కొన్ని కార్యాలు ఉంటాయి. వ్యాకరణ కార్యాలకి ఇగో ఇలా ఉంటే ఇది చెయ్యి, ఇలా ఉంటే ఇది చెయ్యకు అని చెప్పబడుతుంది సందర్భాన్ని బట్టి. ఏమండి, చెప్పచ్చు చెప్పవచ్చు, అది వేరే విషయం. ఆ సూత్రాన్ని బట్టి, ఆ సంజ్ఞని బట్టి ఉంటుంది వ్యవహారం. కనుక దీని ఎఫెక్ట్ ఒకటి ఉంటుంది, లేకపోతే పేరెందుకు పెడతారమ్మా? కనుక ఇది నిపాతలే. ఈ నిపాతలు అయిన తర్వాత చాదయో అసత్వే అని ఉంది చూడండి. చాదయో సత్వే అని చదువుతాం. చ అండ్ ఇత్యాదులు. చా ఇత్యాదులు ఉమ్. అసత్వమైనప్పుడు దానికి నిపాత సంజ్ఞ ఉంటుంది. ఉమ్, అర్థమైంది. అసత్ అస అస అసత్వం అవడం ఏమిటి అంటే, అద్రవ్యార్థ. ద్రవ్య అద్రవ్యార్థకములైనప్పుడు. ఉమ్, ఇప్పుడు రామశ్చ కృష్ణశ్చ ఉమ్, అన్నప్పుడు రాముడితో పోయాడు అని చా 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 అని వచ్చి ఇంక్లూడ్ అతను అతను కలిసి 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 కూర్చోం. ఉమ్, ఏమండి, కానీ ఒక్కొక్కప్పుడు పద్యంలో వచ్చి ఏం చేయాలి తెలియదు, అక్కడ ఖాళీగా ఉండవు చేపెడతాడు. అమ్మ చేపెడతాడు కానీ చక్కెర తక్కువే అనద్దు. విన్నారా? కనుక ఆ చ అన్నది అక్కడ పర్పస్ లేదు, అసత్వం. అలాంటి వాటికి కూడా ఏ సంజ్ఞ వస్తుంది? నిపాత. నిపాత. నిపాత నిపాత. సంజ్ఞ వస్తుంది. నిపాత సంజ్ఞ వస్తుంది. ఉమ్, అట్లాగే 22ని ఏరో పక్కకి పెట్టాడు మళ్ళీ పాణిని ఆ? మహర్షి. ఉమ్, 21, 22 వాటికి 20. ప్రా ఓకే. పర అపాసం నిర్దోషు అని వరుసగా 22, 21 ఉన్నాయి. 22 నాకు 22. గుర్తుండి. రెండు. 20. నాకు గుర్తుండి 22. మీకు ఎన్ని గుర్తున్నాయమ్మా? 22 22 సార్. అయితే 22. మనందరం 22 ఖాయం చేద్దాం. అవునండి. ఆ. దీనికి దేంతో ప్రారంభమైంది? 22 లిస్టు ప్రాతో ప్రారంభమైంది. ఉమ్, కనుక ప్రా కూడా ప్రాదయ అంటే, ఉమ్, ఇప్పుడు చూడండి, ప్రాగ్రీశ్వర నిపాతా అన్నాడు. తర్వాత చాదులు చెప్పాడు, ప్రాదులు చెప్పాడు. ఇంకేమైనా చెప్పాడు? ఇక్కడ ఏం మాట్లాడలే. ప్రాదయ అన్నాడు. అంటే ఈ ప్రా పర అపాసం నిర్దోష్ ఇవన్నీ ఏమిటైనాయి? నిపాత ప్రార్థన. సంజ్ఞని పొందాయి. నిపాతే. మళ్ళీ నిపాత నిపాత. సంజ్ఞని పొందాయి. ఉమ్, ఈ ప్రాదులు క్రియాయోగే, క్రియతో యోగం కలిగినప్పుడు ఉపసర్గలు. ఉపసర్గా అన్నాడు. ఆ, కనుక ఈ ప్రా అన్నది, పర అన్నది, అప అన్నది, అను అన్నది, ఇవన్నీ 22. మళ్ళీ ఇవన్నీ పేరు చెప్పలేదు, టైం వేస్ట్. ఈ 22 కూడా నిపాతలు.
అది కనుక వెళ్ళి టపక్కుమనే ధాతువుతో కలిసింది అనుకో క్రియాయోగంలో, దాని పేరేం పెడుతున్నారు? ఉపసర్గ. ఉపసర్గ. ఇప్పుడు నిపాత సంజ్ఞ ఉందా? లేదు ఆ? ఉండదు, ఇంకా ఉండదు, నిపాత సంజ్ఞ ఉండదు. ఉండండి, శారద గారు ఏదో వేరే చెప్పినట్టు ఏమన్నారు మా శారద గారు మీరు? ఉండదు అన్నాను సార్. రైట్, ఉండదు. ఇది ఉపసర్గం. గతిశ్చ అని మళ్ళీ రెండో సంజ్ఞ కూడా చెప్పాడు ఇక్కడ. ఇది ఒకటి ఎడిషనల్ గా ఉంటుంది అని చెప్పడానికి ఇక్కడ చా వాడాడు. ఇప్పుడు ఈ చా సత్వమా సత్వమా? సత్వం. అసత్వమే కదండి, అంటే క్రియాయోగం ఉందంటారు అందులో. ఇక్కడ చా అంటే మరియు అని కదా, మరియు అని అర్థంలో చెప్పారు కదమ్మా. అవును. సత్వం అందుకే. సరే, ఇలా వేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఈ గతి సంజ్ఞ, క్రియా, ఉపసర్గ సంజ్ఞ దేనికి వచ్చాయి? ప్రాదులకు వచ్చాయి. ప్రాదులకు. అయిపోయింది. ఇక్కడి నుంచి మండూక ప్లుతం ద్వితీయ విభక్తికి వచ్చేయండి. పదాటు వేశాం. కప్పు గంతు. కర్మ ప్రవచనీయా అన్నాడు. 1:483. వచ్చారమ్మా? వచ్చాం. ఈ కర్మ ప్రవచనీయ అనే సంజ్ఞ ప్రాదులకే వస్తుంది, అన్ని ప్రాదులకి రాదు. కొంచెం జాగ్రత్తగా వినండి. దివ్య గచ్చతి, దివ్య గచ్చతి. పద్మ అనుగచ్చతి. ఇప్పుడు అను అన్నది ఏ అర్థంలో వాడారు? ఉపసర్గార్థంలో. ఉపసర్గ. అది సరే అమ్మా, ఉపసర్గ నాకు అర్థమైంది. అను అన్న మ్యూట్ తీసి మాట్లాడితే దివ్య మాట్లాడుతుంది అనుకుంటాం, కర్మ లేకపోతే ఒక్కబడి తింటుంది అనుకుంటాం. ఎందుకంటే బాబు ఇటు ఇటు అంటుంటుంది కానీ ఏం మనకి వినపడదుగా. చెప్పమ్మా. అనుసరిస్తుంది అని. అనుసరిస్తుంది, వెనకాల వెళ్తుంది. ఏమండి? కనుక ఈ అను అనే శబ్దానికి ఏ అర్థములో వాడాము? అనుసరించడం. వెనకాల. అనుసరించడం వల్ల కూడా మళ్ళీ సరించుట, అనుసరించుట. ఓకే. ఏమండి? సరించుట, అనుసరించుట. సరే, ఒక అర్థం మీకు అర్థమైంది కదా? అర్థమైంది. కానీ ఇప్పుడు దానికి వచ్చిన పేరేమిట్రా మహానుభావ అంటే ఉపసర్గ లేకపోతే గతి సంజ్ఞ. ఈ రెండు సంజ్ఞలు ఏదో సంజ్ఞ ఉంటుంది. అదే అను అనేటటువంటి ఉపసర్గ అనే ప్రాదిని అంటే నిపాతని ఒకవేళ మనము లక్షణే అనే అర్థంలో వాడేమనుకోండి. ఏ అర్థంలో? అంటే లక్ష్య లక్షణ సంబంధము అంటామా. లక్ష్య లక్షణ సంబంధం. ఆవు అంటే ఏమిటి అని ఎవడైనా అడిగాడు అనుకోండి, మనని ఏం చెబుతారు? 4 కాళ్ళు ఉంటాయి, 2 కొమ్మలు ఉంటాయి. ఆగండి 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 ఆగండి, హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్. ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఎప్పుడో చెప్పుకోబోయే పాఠాన్ని ఇప్పుడే చెబుతున్నాను అనుకోండి. ఆవుకి 4 కాళ్ళు ఉంటాయి అన్నారు అంటే ఆవు ఏమిటైంది? అది లక్ష్యము అని ముందు. లక్ష్యము. దానికి లక్షణం చెప్పు తల్లి అంటే అలివేలు మంగ గారు ఇప్పుడు ఎవరు చెప్పారు నాకు తెలియదు, శారద గారు ఎవరు చెప్పారు నాకు తెలియదు, కానీ 4 కాళ్ళు 2 కొమ్ములు ఉంటాయి అన్నారు. కొమ్ములు. ఆగండి 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 అమ్మా, ఆగండి, అక్కడికి ఆపేద్దాం, నేను చెప్తా అన్నారు. అంటే మరి మేకకి లేవా? ఉన్నాయి కానీ ఆగమ్మా, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయొద్దు. ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఆపండి అక్కడికి.
అంటే ఇప్పుడు ఈ చెప్పిన ఇది ఉందే లక్షణం, అంటే 4 కాళ్ళు 2 కొమ్ములు అని. ఇప్పుడు దీన్ని ఏమంటారు? లక్షణము అంటారు. ఉమ్. లక్ష్యం ఏమిటి మీకు? ఆవు. ఆవు ఆవు ఇప్పుడు మీరు చెప్పిన లక్షణము కేవలంగా ఆవుల్లోనే ఉందా? లేదు. లేదు, అన్నిట్లో ఉంది, అన్నిట్లో అన్ని ఉంది. చతుష్పాదాల్లో ఉంది. అరే రామచంద్రప, లేదు చాలు, లేదు చాలు. ఏమండి? కనుక దీన్ని ఏమంటారు అంటే, లక్షణము ఎప్పుడూ కూడా లక్ష్యం, చాలా జాగ్రత్తగా వినడం, అది చాలా ముఖ్యమైన భాగం చెబుతున్నా మీకు. ఓకే ఏమండి? లక్షణం ఎప్పుడూ కూడా లక్ష్యమునందు సంపూర్ణముగా ఉండాలి. ఓకే అంటే దాన్ని ఏమంటారంటే, మళ్ళీ చెబుతున్నానండి, లక్షణము లక్ష్యమునందు సంపూర్ణముగా వ్యాపించి ఉండాలి. వ్యాపించి. ఓకే. ఉమ్. ఆ, ఇప్పుడు కొమ్ములు, 2 కొమ్ములు 4 కాళ్ళు. ఆవు అనేటటువంటి పదార్థంలో లక్ష్యంలో వ్యాపించి ఉందా లేదా? ఇవి ఉన్నాయి. 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 కానీ మేకలు, తర్వాత జింకలు, తర్వాత బర్రెలు, వీటన్నిటిలో కూడా ఉన్నాయిగా. ఎద్దులు ఉన్నాయి. ఉన్నాయి. కనుక వ్యాపించి ఉంది, లక్ష్యమునందు వ్యాపించి ఉన్నది నిజమే, కానీ అది దాటి కూడా ఉంది. ఉమ్. మనం యాక్షన్ చేయబోయే అంటే ఓవర్ యాక్షన్ చేయొచ్చా? లేదు వ్యాప్తి ఉండమంటే అతి వ్యాప్తి చేయొచ్చా? చేయకూడదు. ఓవర్ యాక్షన్ అంటే అతి వ్యాప్తే కదమ్మా. అవునండి, చేయకూడదు. ఆ, దీన్ని అతి వ్యాప్తి అంటారు. ఓకే. ఇది ఒక దోషం. ఉహు. లక్షణము చెప్పేటప్పుడు లక్ష్యమునందు ఇది ఒక దోషం. దోషం. 2, అమ్మ అట్లానా, అయితే సరే ఉండండి చెబుతా అని చెప్పి ఇట్లా బుర్ర కొక్కుని కాసేపు, ఆ, ఆవు అంటే అండి తెల్లగా ఉండేది అంటాడు, ఎందుకంటే వాడు చూసినవన్నీ తెల్లవులే. ఇప్పుడు చెప్పండి, లక్ష్యము అంతా వ్యాపించి ఉన్నదా? లేదు. నల్ల ఏమైంది? ఆవులు ఉన్నాయి. లేదు. రావులు ఉన్నాయి. కొన్ని నల్లగా ఉన్నాయి, కొన్ని ఎర్రగా ఉన్నాయి, కొన్ని తెల్లగా ఉన్నాయి, బ్రౌన్ ఉన్నాయి. చాలా సింపుల్ గా చెప్పాలమ్మా, అది చాలా ఉండదు. సింపుల్ గా చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన లిస్ట్ బాగుంది, నాకు నచ్చింది, కానీ నేను తిక్కలోండి. ఏమండి? ఎర్రగా ఉన్నాయి, కొన్ని నల్లగా ఉన్నాయి, కొన్ని పచ్చగా ఉన్నాయి అంటే, ఏమండి నీలమావు కనపడిందండి నాకంట, అయ్యా నేను చెప్పలే అంటారు మీరు. అందుకని అంటే ఇట్లా ఆవుకి గంగడోలు ఉంటుంది మిగిలిన వాటి ఉండరా పడదు. తల్లి, అమ్మ ఎద్దుకు రమాభవాని కూడా నన్ను ఉంటుంది కదా చెప్పని, గంగడు. నా పాఠం దగ్గరికి రాని, ఒక్క నిమిషం వస్తున్నా అక్కడికే. ఏ కనుక మీరు ఏం చేస్తారంటే, కొన్ని తెల్ల ఆవులు కొన్ని ఉంటాయి, తెల్లవి కాని ఆవులు కూడా ఉంటాయి. అయిపోయిందిగా. అవును. తెల్ల ఆవులు తెల్లవి కాని ఆవులు కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు లక్ష్యమునందు వ్యాప్తియా అతి వ్యాప్తియా? కాదు, ఇంకోటి ఏదో చెప్పాలి. నిర్వ్యాప్తి. కాదు కదా. బాగానే ఉంది, నిర్వ్యాప్తి అన్నారు బాగుంది, కానీ దాన్ని మార్చి అవ్యాప్తి అనండి. ఓకే వ్యాప్తి. అవ్యాప్తి, ఇది కూడా దోషమే. దోషమే. ఇప్పుడు ఎన్ని దోషాలు చెప్పా? 2. అతివ్యాప్తి, అవ్యాప్తి. అవ్యాప్తి. ఇప్పుడు మీరు ఆవులని సమీక్షగా చూసిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు చెప్పారు. ఏంటంటే ఆవు అన్నాక నేనేమంటే ఆవు అయిపోయింది కూడా కదా, సరే అయితే ఆవు అంటే ఏకశఫ అన్నా, అంటే గిట్ట ఒకే గిట్ట ఉంటుంది అని. ఓకే అది కరెక్ట్. తప్పు. ఉండండి, ఓహో, చెప్పండి. ఆగండి, ఎవ్వరు మాట్లాడదు, ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు ఈ గుర్రాన్ని చూడండి, గుర్రపు డెక్క చూడండి, ఎక్కడైనా చీలి ఉందా? ఇక్కడ లేదు. ఇక్కడ చూడండి, చీలి ఉందా? లేదండి. లేదు. లేదు. ఇప్పుడు ఆవు కాలు డిక్క చూడండి, చీలి ఉంటుంది. చీలి ఉంది.
చీలి ఉంది ఏమండి ఉమ్, కదా. అవును. దీన్ని ఈ చీలే ఉంటుంది ఆవుకి ఎప్పుడు కూడా. గుర్రాన్ని చూసారే దాన్ని ఏకశప అంటారంటే చీలి లేకుండా ఉండేటటువంటిది అని. ఉమ్, ఓకే. ఉమ్. అంటే ఇప్పుడు ఏకశప అన్నది అనే లక్షణము ఆవు అనే లక్ష్యములో పడుతుందా పడట్లేదా? పూర్తిగా లేదు. వ్యాపించి ఉందా లేదా? ఎక్కడ ఉంది సార్? ఏకశప ఎందుకు అవుతుంది? కాదు కదా. ఆవుది రెండుగా చీలి ఉంది కదా. చీలి ఉంది కదా నేను సార్. అడిగిన అది కాదమ్మా, కందిపప్పు ఉందా అంటే చింతపండు ఉందని చెప్పకూడదు తల్లి. ఇది చీలి అవ్యాప్తం అండి. ఉందా లేదా అంటే చీలి ఉన్నది లేదు అంతే చెప్పండి. చీలి చీలి ఉన్నది. ఉంది, ఉన్నది. చీలి ఉంది. కనుక చీలి లేదు అంటే సరిపోతుందా? సరిపోదండి. సరిపోదు. ఆగండి అక్కడికి. ఆ ఇప్పుడు ఈ లక్షణము ఆవు గిట్ట చీలి ఉండకుండా ఒక్కటిగానే ఉంటుంది అన్న లక్షణము ఆవు అనే లక్ష్యములో అవ్యాప్తిలో ఉందా అతి వ్యాప్తిలో ఉందా? అవ్యాప్తిలో ఉంది, అవ్యాప్తిలో ఉంది. అవ్యాప్తి ఏమిటి అతి అంటే వ్యాప్తిలో మొత్తం లేదు. ఉంది. అవ్యాప్తి అంటే మొత్తం లేదని. ఆహా, కొంత కాదు. ఉంది అసలు కొంత లేదని. రెండిట్లోనూ లేదండి. అసలు ఆ, చీలి ఉంది కదా సార్, ఏకశప కాదు కదా. అవునమ్మా అదే చెప్పండి. అసంభవం అనండి. అసంభవం. ఏకశప ఉండనే ఉండదు అసలు. అది సరే, ఏకశప అన్నది ఆ లక్షణం అసంభవం. అసంభవం. ఎన్ని దోషాలు చెప్పావు ఇప్పుడు? అతివ్యాప్తి, అవ్యాప్తి, అసంభవం. మూడండి. అంశాలు. ఈ మూడు కూడా ఉమ్, లక్షణ దోషాలు. ఈ లక్షణ దోషాలు లేకపోతే అంటే ఏమిటి? ఆవుకి గంగడోలు ఉంటుంది అన్నది లక్షణం. బర్రెలకి గంగడోలు ఉండదు. అవునండి. మేకలకి గంగడోలు ఉండదు. వేరే వేరే ఉంటాయి కానీ గంగడోలు అనదు దాన్ని. కనుక దీన్ని ఏమంటారు అంటే ఆ సాస్న అంటారు. ఆస్నతో కూడినటువంటి అని. అంటే గంగడోలు ఉన్నది ఆవు. అంటే ఇప్పుడు ఆవు లక్షణం ఏం చెప్పాలి గంగడోలు. గంగడోలు ఉంటుంది. అని. శాస్త్ర. కనుక గంగడోలు ఉండటము లక్షణము దేనికి లక్షణము? ఆవు. ఆవుకు. అప్పుడు ఆవుని ఏమనాలి? లక్ష్యము లక్ష్యము. గంగడోలు లక్షణము. 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 ఈ రెండిటి కనెక్షన్ ఏమంటారు? లక్ష్య లక్షణ సంబంధం. గది సంగతి. అంటే ఏదైనా స్పెసిఫిక్ పర్టికులర్ ఉంటే అది ఎక్స్క్లూజివ్ ఫీచర్ ఏదన్నా ఉంటుందా? ఎక్స్క్లూసివ్ ఫీచర్సే కదా సార్ చెప్పింది. అంతే అండి. అర్థమైంది. అంతే తప్ప వేరే చూడకుండా ఉండాలి అంతే. ఇప్పుడు గురువుగారు మరి గిట్టలు చీలి ఉండడం కూడా అది వేరే ఫీచరే కదండి. అన్నిటికీ కూడా కలిపి ఉండి దీనికి ఒక్కదానికే చీలి ఉంటుంది కదా. చూడండి. ఇంకా దేనికుందా మనకు చూడలేదు. అది ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. రేపు చెప్పండి. చేసి 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 చెప్పండి. చేసి చెప్పమ్మా. అంటే గుర్రానికి ఆవుకే చూసాం. ఇప్పుడు ఆ రెండు బొమ్మల్లోనే చూసాం. ఆ రెండు బొమ్మలు నేను చూపించా కాబట్టి ఇంకా ఆ జాతి ఉంటాయి. బహుశా చీలే ఉండొచ్చు మిగిలిన వాటికి కూడా. మేకకు కూడా చీలు ఉంటుందేమో గురువుగారు. ఇగో మేకను చూపిస్తున్నా చూడండి. చీలే ఉంటుందని అన్న గుర్తు. మేకకు కూడా చీలే ఉందండి. అవును, సరిపోయిందా? సరిపోయింది. గంగడోలు అనేది ఒక్కటే మనం స్పెసిఫిక్. అదొక్కటే అయిపోయింది. ఇక్కడికి అయిపోయింది. బాగా అది వదిలేయండి చెప్పారు. అక్కడికి. ఈ లక్ష్య లక్షణ సంబంధం మనకి తర్క భాష నేర్చుకున్నప్పుడు అవసరం వస్తుంది. ఇప్పుడు గుర్తు పెట్టుకోండి. మళ్ళీ అప్పుడు నేను చెప్పను. సరే. అల్వేల్ మంగమ్మ గారు మనసులో అనుకుంటున్నాను మీరు అట్లా అంటారు కానీ మళ్ళీ చెబుతారులేండి సార్ నాకు తెలుసు అనుకున్నారు ఆవిడ. గుర్తు పెట్టుకుంటానో లేదో తెలియదు కానీ ఇప్పుడు బాగానే అర్థమైంది. అర్థమైపోయింది. అర్థమైపోయింది. అది
రండి. పరీక్ష కర్మ రాయాలి సార్. ప్రవచనీయా అన్నది అధికృత్య అనుర్లక్షణే లక్షణే జ్యోతే అనురుక్త సంజ్ఞ స్యాత్ గత్యుపసర్గ సంజ్ఞాపవాద గతి సంజ్ఞ పోతుంది, కర్మ ప్రవచనీయ అనే సంజ్ఞ వస్తుంది. ఎప్పుడు అను అనేటటువంటి ఉమ్, ప్రాదులలో ఉన్న అను అనేటటువంటి గతి సంజ్ఞ కలిగినటువంటి దాన్ని ఒకవేళ లక్షణము అనే అర్థములో వాడితే వచ్చేటటువంటిది అయిపోయింది. తర్వాత ఇలా వస్తే ఏమిటి అంటే కర్మ ప్రవచనీయ యుక్తే ద్వితీయ, కర్మ ప్రవచనీయ యుక్తే ద్వితీయ. అను అనేది కర్మ ప్రవచనీయ సంజ్ఞగా అంటే లక్షణే అనే అర్థంలో వాడితే అప్పుడు దానికి ద్వితీయ విభక్తి వస్తుంది. ఏతేన యోగే ద్వితీయ స్యాత్. ఏమండి జపం అనుప్రావర్షత్, జపం అనుప్రావర్షత్. ఉమ్, ఏమండి వీడు ఏం చేశాట, ఎండలు బాగా మండిపోతుంటే మా నరసింహారావు గారు అంటే తపస్యాలు ఏం చేశారంటే కూర్చుని వరుణ జపం చేశారు ఇంట్లో. ఆయన అట్లా జపం 1,00,000 చేద్దాం అనుకున్నాడు. జపం చేసి పూర్తి చేసి తత్స బ్రహ్మార్పణం వస్తున్నాడు, కుంభవృష్టి కురిసింది. మనం ఏమంటాం, నరసింహారావు గారు జపం తుఫాన్ వచ్చింది. అన్నావా లేదా? వచ్చింది అన్నాం. ఆయన వారి జపం కాగానే వర్షం పడింది అన్నావా లేదా? అన్నాం అన్నాం. జపం అనుప్రావర్షత్ అంటే ఎప్పుడైతే జపము పూర్తి చేశారో ఉమ్, ఈ లక్షణం ఎందుకు వర్షం పడింది అంటే వర్షం ఈ జపం చేయటం అనే కారణంగా ఇక్కడ వర్షం పడింది. అంటే ఇక్కడ ఉపసర్గ సంజ్ఞ పోయి కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తుంది. అంటే ఉమ్, అంటే మేఘం ఎప్పుడు వర్షించింది అయ్యా అని అడిగారు అనుకోండి, అంటే నేను ప్రశ్నకి ఏం సమాధానం చెబుతాము, జపకాలంలో మేఘం వర్షించింది అని. ఈ జపాన్ని అనుసరించి వెంటనే మేఘం అది వర్షించింది. అంటే ఇక్కడ వర్షానికి కారణమైనటువంటి జపం ఏమిటి, లక్షణం అవుతుంది. వర్షం ఏమిటవుతుంది, లక్ష్యం అవుతుంది. లక్ష్యం. అంటే గుర్తు అన్నమాట. లక్ష్యం అంటే గుర్తు. గుర్తు ఎట్లా గుర్తుపట్టావయ్యా ఆయన జపం చేసినట్టు అంటే వర్షం పడిందండి. ఉమ్, అందుకని లక్ష్య లక్షణ సంబంధం ఉంది కాబట్టి అనుర్లక్షణే అని చెప్పాడు. తర్వాత హేతుభూత జపోపలక్షితం వర్షణ ఇత్యర్థః. వర్ష పరాపి హేతావితి తృతీయే అనేన బాధ్యతే. లక్షణేత్తం భూతే ఇత్యాదినా సిద్ధే పునః సంజ్ఞా విధాన సామర్థ్యాత్. ఇవన్నీ ఏకవాక్యమేనమ్మా. ఏం చెబుతున్నాడు ఇక్కడ అంటే ఆయన ఇత్తం భూత లక్షణే అని చెప్పి చెప్పుకున్నాం కదా మనం అక్కడ తృతీయ విభక్తిలో. మరి ఉంది కదయ్యా అంటే ఇక్కడ కర్మ ప్రవచనీయ సంజ్ఞకి చెప్పాడు కాబట్టి ఈ సంజ్ఞ యొక్క సామర్థ్యం అంటే బలము చేత దానిని బాధించి ద్వితీయ వస్తుంది అని చెప్పాడు. ఇప్పుడు లక్ష్య లక్షణ సంబంధంలోనే. అంచేత ఏమండి ఇక్కడ వర్షము అనే లక్ష్యము జపము అనే లక్షణముతోటి ఆ చిన్నంతటి ద్యోతకం అయింది కాబట్టి ఈ అనుశబ్దానికి అనుర్లక్షణే అనే సూత్రం చేత కర్మ ప్రవచనీయ సంజ్ఞ వచ్చింది. దానితో కలిసినటువంటి జపశబ్దము కంటే ద్వితీయ విభక్తి వచ్చింది. వర్షణమందు జపము హేతువు కదా, మరి హేతవు అని ఒక తృతీయ విభక్తి సూత్రం ఉందిగా. హేతవు అని తృతీయలో చదువుకున్నాం కదా, అంటే చదువుకోబోతున్నాం అన్నారు ఇక్కడ. ఎందుకంటే ద్వితీయ విభక్తిలో ఉన్నాగా కనుక హేతవు అనేటువంటి సూత్రం వస్తుంది కదా. మరి అదంటే దాన్ని బాధిస్తుందయ్యా అన్నట్టు. ఎట్లా బాధిస్తుందయ్యా అంటే ఇగో ఇక్కడ కర్మ ప్రవచనీయ అనే సంజ్ఞ యొక్క కొత్త సంజ్ఞ ఇచ్చావు కదా, దీని సామర్థ్యం వల్ల బాధిస్తుంది అని. ఇది ఎక్స్ప్లెనేషన్ అంతే, కంగారు పడద్దు. ఓకే. అయిన తర్వాత ఈ కర్మ సంజ్ఞ ప్రవర్తించింది కాబట్టి ద్వితీయ విభక్తి చేత బాధింపబడుతుంది. దీనికి ఏమిటయ్యా నువ్వు చెప్పేదానికి నాకు లెక్క అంటే లక్షేణేత్తం భూతే ఇత్యాదినా సిద్ధే
పునః సంజ్ఞా విధాన సామర్థ్యాత్ అని చెప్పాడు అనమాట. అంటే ఇవన్నీ లక్షణే ఇత్తంభూత లక్షణే అనే దానిలో వచ్చినా, తృతీయ వచ్చినా, ఇక్కడ కర్మ ప్రవచనీయ సంజ్ఞ అని సంజ్ఞ పెట్టాడు కాబట్టి దాని బలము చేత అనుర్లక్షణే అనే సూత్రము చేత ఈ సంజ్ఞ విధించటం చేత ఇక్కడ ద్వితీయనే వస్తుంది అన్నాడు. అంటే దాని దాని తర్వాత తర్వాత ఇది చెప్పారు కనుక అండి. ఓకే. తృతీయార్థే తృతీయార్థే ఏమిటి? అస్మిన్ జ్యోతే అనురుక్త సంజ్ఞ స్యాత్. అను అనేది ఉక్త సంజ్ఞ స్యాత్. ఏమిటది? నదీమన్వసితా సేనా నద్యా సహ సంబధ్యతేత్యర్థః శ్రీబంధనేక్తః. ఈ శ్రీబంధనేక్తః అన్నది మనకి అర్థం కాదు. కారణం ఏమిటి? మనం ఏమన్నా ఈ ఆ ఈ ప్రత్యయ విభాగాన్ని మనం చూడలేదు ఇంకా, కనుక అది ఉన్నది ఉన్నట్టుగా గుర్తు పెట్టుకోండి. ఏమిటంటున్నాడు? తృతీయార్థే, తృతీయార్థంలో కూడా ఏమిటది? తృతీయార్థము ద్యోతకమైనప్పుడు అనుశబ్దము కర్మ ప్రవచనీయ సంజ్ఞ కలిగినది అవుతుంది. తృతీయార్థము ద్యోతకమైనప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? నదీమన్వసితా సేనా అని ఉదాహరణ ఇచ్చాడు. ఏం లేదండి, ఇప్పుడు మీ ఊళ్ళో నది ఉందనుకోండి, కాసేపు ఓ గోదావరి నది ఉంది. ఎక్కడుంది? మా ఊళ్ళో ఉందండి, ధర్మపురంలో ఉందండి అంటారు మీరు. ఏమండి, గోదావరి అక్కడెక్కడో పుట్టి ఉండొచ్చు కాక. ఏ ఊళ్ళో పుట్టిందండి గోదావరి? నాసిక్ ఆ త్రయంబకేశ్వర్. అవునండి. నాసికా త్ర్యంబకంలో పుట్టిన, అదే చెప్తున్నామ్మా, నాసికా త్ర్యంబకంలో పుట్టిన సముద్రంలో ఎక్కడ కలుస్తుంది? అంతర్వేది దగ్గర కలుస్తుంది. అంతర్వేదిలో. అంత గోదావరి. సర్వేది. ఈ మొత్తం లెంత్ గురించి మనం మాట్లాడుకోవట్లే. మన ధర్మపురంలో ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంది అంటే, ఇగో ఈ మూల నుంచి ఓ 2 కిలోమీటర్ ఇంత ఉందండి గోదావరి మా ఊరు ఆనుకుని అన్నారు మీరు. ఈ నది ఒడ్డంతా కూడా సేన నిలబెట్టి ఉంచారట వీళ్ళు అనుకోండి కాసేపు. ఉమ్. ఒక కొంత భాగంలోనే లేదు సేన. ఈ సేన అంతా ఎంత సేన ఉందయ్యా? నదంతా ఆనుకుని ఉందయ్యా అంటాం. నది అన్వసిత సేన, అనుసరించి అనువసతి ఆ. ఏమండి అని చెప్పినప్పుడు తృతీయార్థం ఇక్కడ వచ్చింది కదా. అంటే నదితో కూడుకుని ఉన్నటువంటి సేన, తో చేతంచే తోడంతో తృతీయ విభక్తి. ఓకే, కనుక ఇది నది అంతా వసించి ఉంది కాబట్టి అన్వసిత సేనని అనుశబ్దాన్ని అక్కడ వేశారు. ఇక్కడ అనుశబ్దానికి ఏమన్నాడు? అనురుక్త సంజ్ఞ అన్నాడు. ఉక్త సంజ్ఞ అంటే ఏం సంజ్ఞ చెప్పాడు ఇంతకుముందు? కర్మ కర్మ ప్రవచనీయ. ప్రవచనీయ. కనుక ఇక్కడ అనుశబ్దానికి కర్మ ప్రవచనీయ వచ్చింది కాబట్టి ద్వితీయ వచ్చింది. బోత్ సెకండ్ అండ్ థర్డ్ విభక్తి. థర్డ్ విభక్తి స్థానంలో సెకండ్ విభక్తి వస్తుందని చెబుతున్నాడు. ఓకే. నదీం అన్వసిత సేన అన్నాం. ఆ. నీలిమ గారు కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఇంకా? లేదండి, క్లియర్ గానే ఉంది. రైట్, థ్యాంక్ యూ. తర్వాత హీనే ద్యోతే అను ప్రాగ్వత్. ప్రాగ్వత్ అంటే ఇంతకుముందు చెప్పినట్టుగానే రా అన్నాడు. ఇంతకుముందు ఏం చెప్పాడు? ప్రాగ్దీశ్వర వరకు అని చెప్పి. కర్మ ప్రవచనీయ అని తల్లి చాలు నాకు. కర్మ ప్రవచనీయ ఇంతకు ముందు చెప్పినట్టు అన్నాడు కదా. అవును. ఇంతకు ముందు బాబా కర్మ ప్రవచనం చెప్పాడుగా ఇప్పుడే. భాగవత్ అన్నప్పుడు చెప్పినాను సార్. కనుక హీనే అన్నప్పుడు అను అనేది హీనే అనే అర్థంలో, ఇప్పుడు చూడండి, అను అనే దానికి లక్షణంలో చెప్పాడు, అను అనే దానికి ఏమన్నా దానితో అంతా కలిసి ఉన్నది అని చెప్పి తృతీయార్థంలో చెప్పాడు,
అను ఉన్నది. అన్నదే హీనే అనే అర్థంలో వచ్చినా కూడా ద్వితీయ విభక్తి వస్తుందని చెబుతున్నాడు. ఇది ఓకే, హీనమనే హీనమనే హీనే ఉదాహరిస్తాడు, కంగారు పడద్దు. అట్లా అను హరిం సురాహ హరేర్హీన ఇత్యర్థ. మనం సొంత తెలివితేటలు ఏం వాడక్కర్లేదమ్మా, ఆయన ఇచ్చిన వృత్తిని చదివి అర్థం చేసుకుంటే చాలు. ఏమన్నాడు ఇక్కడ? అనుహరిం సురాహ, మిగతా దేవతలందరూ హరి కన్నా తక్కువ వారు, అంతే. అందుకని అనుహరిం అన్నాడు. హరి కన్నా తక్కువ వాళ్ళు కదా. ఎవరికన్నా తక్కువ? హరి ఎవరికన్నా కంటే హీనము హరి హరికన్నా. కంటే అందుకని హరి శబ్దము కంటే ద్వితీయ విభక్తి హరిం అన్నాం. అనుహరిం సురాహ. హీనే ఒక్కటే కాదండి, హీనే ఒక్కటే సరిపోదండి. ఉపోధికేచ, ఉప అధికేచ. ఏమండి? ఉప అధికేచ అంటే అధికము హీనము ఈ రెండర్థాలు ద్యోతకమైతే ఉప అనేటటువంటి అవ్యయమునకు కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తుంది. ఇక్కడ అను వదిలేసి ఉపాను పట్టుకున్నాం. చా అన్నాడు కదా, అందుకని ఆ హీనే కూడా తెచ్చుకున్నాం. హీనే చెప్పాడు, ఉపో అధికేచ్ఛ అన్నాడు కదా, ఆ హీనే కూడా తెచ్చుకున్నాము. దీనికి కూడా కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తుంది. అందుకని ఏమైంది? అధికే హీనేచ జ్యోతే ఉపేచ్ఛ వ్యయం ప్రాక్ సత్యాత్. ముందు చెప్పిన సంజ్ఞ అవుతుంది. మళ్ళీ ఎక్కడి నుంచో నిపాతల దగ్గర నుంచి చెప్పకండి దయచేసి, కర్మ ప్రవచనీయ సంజ్ఞ అని చెప్పండి. ఓకే, ఉదాహరణ చెబుతున్నాడు. అధికే సప్తమి వక్ష్యతే హీనే ఉపహరిం సురాహ. అధికము హీనము ఈ అర్థాలు ద్యోతకమైనప్పుడు ఉప అనే అవ్యయానికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తుంది. వచ్చి అధికార్థమునందు సప్తమి విభక్తి చెప్పబడును. ఉపహరిం సురాహ అన్నది హీనార్థానికి ఉదాహరణ. హరి కంటే హీనులు అని. ఉపహరిం సురాహ, అనుహరిం సురాహ అన్న ఉపహరిం సురాహ అన్న ఒకటే అర్థము చెప్పబడుతోంది. ఇది గమనించండి. ఇప్పుడు మనం ఏ సూత్రం దగ్గర ఉన్నాం? 1, 4, 87. 87 దగ్గర ఉన్నాం. కర్మ ప్రవచన 83లో మొదలెట్టా, ఇప్పుడు 87 దాకా వచ్చాం. 1, 4 వచ్చేస్తాము. అది అంటే అధికముగా అన్నా హీనముగా అన్నా నిర్దేశించినప్పుడు ఉప అనే శబ్దానికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ ప్రవర్తిస్తుంది అని ఉప తర్వాత హరేహే. ఇవన్నీ హరి గుణాల్లో కన్నా మిగతా సూర్యులందరికీ తక్కువ అని చెప్పడానికి. ఏమండి? అంటే ఇక్కడ ఉపహరిం సుర అంటే సరిపోతుందా, హీన కూడా పెట్టాలండి? కల ఉపహరిం సుర అంటే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏమిటి? ఉప అనే శబ్దము అధికానికి హీనానికి రెండింటికి అప్లై చేస్తానా? అవును కదండి. మరి ఏది అధికం ఏది హీనం ఎలా తెలుస్తుంది రెండింటికి ఉప పెడితే? అధికం చెబితే సప్తమిలో చెబుతారు, హీనం చెబితే ద్వితీయలో చెబుతారు. కర్మ ప్రవచనమే వస్తుంది. తర్వాత లక్షణేత్తం భూతాఖ్యాన భాగ వీప్సాసు ప్రతిపర్యనవః. గురువుగారు ఒక్క నిమిషం. నేను క్లాస్ లీవ్ అవుతున్నాను గురుగారు. మా బాబుకి ఆరోగ్యం బాగాలేదు. అదే వెళ్ళమ్మా, హాస్పిటల్కి వెళ్ళి. నమస్తే జాగ్రత్తమ్మా, కంగారు లేదు, వెళ్ళిపోదు, పర్లేదు. తర్వాత బ్యాలెన్స్ ఏం లేదు, కంగారు ఏం లేదు. అలాగే గురు. లక్షణేత్తం భూతాఖ్యాన భాగ వీప్సాసు ప్రతిపర్యనవః.
1,4,90 ఏష్వర్థేషు విషయభూతేషు ప్రత్యాదయ ఉక్త సంజ్ఞా స్యుః. ప్రత్యాదయ అంటే ఏమిటి? పై చెప్పండి. ప్రతిపర్యనవః అన్నాడు. ఏమండి? ప్రతి పరి అను అనే 3 కలిపి చెప్తే ప్రతిపర్యనవః. గురు శబ్దాన్ని చెప్పండమ్మా వాక్యం. గురు 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 గురవః గురవః గురవః. అను అన్నప్పుడు ఏమవుతుంది బహువచనంలో? అను అన్వః. అనవః అనవః. ఏమిటున్నాయి ఇక్కడ? ముందే చెప్పాడుగా ప్రతి ప్రతి పరి అను పరి. పరి అను అనవః. நான் சொல்றேன், ఒక్క నిమిషం. ప్రతి ప్రతి ప్లస్ పరి ప్రతి పరి, అక్కడేం పెద్ద సందులు లేవు. లేదు. ఏమండి? అను పరి ప్లస్ అను. పర్య పరి. ఆ, పరి అను హరే రామచంద్ర పాహి. నేను చెప్పేది వినండి అమ్మా. పరి ప్లస్ అను కలిపితే ఏమిటవుతుంది? పర్య వచ్చింది అక్కడ. పర్యను. Yes, sir. పరి అను పరి అను అవుతుందండి. పర్యను కాదు, పర్యను అవుతుంది. పర్యను. పర్యను. ప్రతి పర్యను. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1 ఉందా, 2 ఉన్నాయా, 3 ఉన్నాయా? 3 ఉన్నాయి. ఇప్పుడు అప్పుడు బహువచనం వాడాలా, ద్వివచనం వాడాలా? బహువచనం. చివర్లో ఉన్న మాట ఏమిటి? అను. అనవః అనుకి బహువచనం ఏమిటి? అన్వః. అనవహ. అన్వహ కాదు, అనవహ. గురవహ, అనవహ, ఓకే, శంభవః. అనవః. అందుకే ప్రతి పరి అనవః. ప్రతిపర్యనవః అంటే 3 విడగొట్టుకోండి. ఏమ్మా అరుణ గారు, క్లియర్ గా ఉందా? క్లియర్ గా ఉంది గురుగారు. రైట్. వీటికి ఇవి అవుతాయట. ఈ ఉపసర్గాలు చెప్తున్నాడు. దీనికి ఏ సందర్భాలు చెప్తున్నాడు ముందు చెప్తున్నాడు. ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఈ సూత్రం ఎవరికి చెప్పకండి, ఎవరు చెప్పరు ఈ మాట. చాలా పెద్ద సూత్రం ఏంటంటే అన్నిటికన్నా సింపుల్ అదని అర్థం. మీరు కావాలంటే గమనించండి, ప్రూఫ్ చూపిస్తా. గతి బుద్ధి ప్రత్యవసాన అని చెప్పిన సూత్రం ఎంత పొడుగుంది, దాని అర్థం ఎంత సింపుల్ గా ఉంది. ఇది అంతే. ఎక్కడ అంటే ఇక చూడండి. లక్షణే భూతాఖ్యాన భాగ వీప్సాసు. లక్షణే ఇత్తం భూతాఖ్యానే భాగ వీప్సాసు ప్రతిపర్యనవః. ప్రతి పరి అను అనేటువంటి ఉపసర్గల గురించి మాట్లాడుతున్నాడు. ఏం చెప్తారో తర్వాత చూద్దాం. ఏషు అర్థేషు విషయభూతేషు ప్రత్యాదయ సంజ్ఞః స్యుః. స్యాత్ అన్నది ఏకవచనము, స్యుః అన్నది బహువచనము. బహువచనం. ఆయన 3 చెప్పాడు కానీ ఇక్కడ బహువచనం చెప్పాడు. ఒక్క సంజ్ఞ ఏమిటయ్యా? కర్మ ప్రవచనీయ. సర్వప్రవచనీయ. అయిపోయింది. తర్వాత లక్షణే. ఇప్పుడు చూడండి పైన చదవండి మరోసారి. లక్షణే తంభూతాఖ్యాన భాగ వీప్సాసు అని చెప్పాడుగా. లక్షణే మొదటి దాన్ని చెబుతున్నాడు ఎగ్జాంపుల్. వృక్షం ప్రతిపర్యను వృక్షం ప్రతిపర్యనువా అంటే వృక్షం ప్రతి, వృక్షం పరి, వృక్షం అను అన్నమాట. 3 చెప్పాడు కదమ్మా. పెట్టాడు 3 కలిపి ఇచ్చాడు. వా అన్నాడు. ఈ వా అంటే విడివిడిగా వస్తుంది అని అర్థమే గాని మిమ్మల్ని వా అని బాధపడద్దని. దేవా అని ఏడవకూడదు మనం. వా అంటే బహువచనం. ఈ కాంబినేషన్ వేసుకోవాలి. ఏమేమిటి? వృక్షం ప్రతి, వృక్షం పరి, వృక్షం అను అని విడగొట్టుకుంటే విద్యోతతే విద్యుత్. ఇది ఒకటి. దేనికి? లక్షణే అన్నాడు. తర్వాత ఏంటన్నాడమ్మా? లక్షణే ఇత్తం భూతాఖ్యాన. ఉందా సూత్రంలో రెండో వాడు? ఉంది. ఇత్తం భూతాఖ్యానే. ఇత్తం భూతాఖ్యానే అన్నదానికి భక్తో విష్ణుం ప్రతి, భక్తో విష్ణుం పరి, భక్తో విష్ణుం అను వా. అయిపోయిందా?
తర్వాత వచ్చింది. లక్షణేత్తం భూతాఖ్యాన భాగ, మళ్ళీ భాగకి చూడండి. లక్ష్మీర్ హరిం ప్రతి, లక్ష్మీ హరిం పరి, లక్ష్మీ హరిం అను వా. అంటే ఏమిట? హరేర్ భాగ ఇత్యర్థ. లక్ష్మీ హరి, లక్ష్మీర్ హరిం, లక్ష్మీర్ ప్రతి, లక్ష్మీం హరిం ప్రతి, లక్ష్మీ హరిం పరి, లక్ష్మీం హరిం అను అని అంటే అర్థం ఏమిట? హరేర్ భాగ భాగ ఇత్యర్థ. ఏమండి? ప్రతి పరి అను అంటే అర్థాలు ఏంటండి అసలు? అవి ఉపసర్గలమ్మా. ఉపసర్గలకి కర్మప్రవచన సంజ్ఞ పెట్టాం అంతే. అది కాదమ్మా, ఒకసారి మీకు చెప్పేస్తా ఎప్పుడేనని. ఎవరు నీలిమ అని అడిగింది? అవునండి. మన అంటే ఇది చాలా పిచ్చి ఉదాహరణ, బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయం. ఇది చాలా పిచ్చి ఉదాహరణ. మీరు మీ అమ్మాయి బయటికి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి అన్ని కొనుక్కొచ్చారు, ఏదో కొత్త డ్రెస్ కొనుక్కొచ్చారు అనుకోండి. కాసేపు ఈ లోపల మీ వారు వచ్చారు అనుకోండి. సే అది బట్రా అంటారు మీరు. మీ అమ్మాయి ఏం చేస్తుంది? అది అంటే డ్రెస్ ఎందుకు వచ్చింది అర్థం? ఇప్పుడు అక్కడి నుంచే వచ్చాం కనుక. అంచేత ఇక్కడ కర్మ ప్రవచనీయ సంజ్ఞలు చెబుతున్నాం కాబట్టి ప్రతి పరి అను అనేవాడికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తుంది అని చెప్పుకోవాలి. అది ఎప్పుడు ఏ ఏ సందర్భంలో వాడొచ్చో చెబుతున్నాడు. అనుర్లక్షణి లక్షణార్థంలో వాడు, హీనార్థంలో వాడు, తృతీయార్థంలో వాడు, మరి ఉప అనేదాన్ని ఈ అర్థంలో వాడు అని ఇట్లా ఈ 4-5 ఉపసర్గలకి, ఈ 4-5 గతి సంజ్ఞలు కలిగిన వాటికి కూడా కర్మ ప్రవచనీయ సంజ్ఞ చెబుతున్నాడు. అంటే ప్రతి ఆ ప్రాదులు అన్నిటికీ కర్మ ప్రవచనీయ సంజ్ఞ రావట్లేదు, ఇది గమనించండి. ఓకే, ఇక్కడ ఇంతకి లక్షణేత్తం భూతాఖ్యాన భాగ అంటే భాగ అనే అర్థాలు ఏం చెప్పాడు? లక్ష్మీర్ హరిం ప్రతి, లక్ష్మీర్ హరిం పరి, లక్ష్మీ హరిం అను అని చెప్పాడు. ఇది హరేర్ భాగ ఇత్యర్థ. తర్వాత లక్షణేత్తం భూతాఖ్యాన భాగ వీప్సా. వీప్సా అంటే విశేషంగా అనమాట. 2 సార్లు చెప్తాం ఈ మాటని. అరే అటు ఎళ్ళకరా అంటావే, చాలా చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. కానీ తిను అంటాం. కానీ టైం అయిపోతుంది, బస్సు తిను అంటాం. 2 సార్లు ఒకసారి అంటే తిందు పిల్ల. ఇప్పుడు విరుక్తి లోపల రెండో పదం కింద తీసుకోవచ్చా? ముగ్గురు కలిపి ఏకకాలంలో మాట్లాడారు కాబట్టి నాకు ఏం అర్థం కాలేదు. శారద గారు మీరు ఇందాక ఏదో అన్నారు, చెప్పండి. అది ఒకటి. పునః అనేటప్పుడు రెండో అది ద్విరుక్తి కిందికి వస్తుందా, లేకపోతే సెకండ్ పదం ఆమ్రేడితం కిందికి వస్తుందా? రెండు కంబైండా? ఆమ్రేడితము అంటే రెండో పదానికి ఆమ్రేడితం అని పేరు. అంటే ద్విరుక్తం లోపలనే రెండో పదం అన్నట్లే కదా? అంతే బహు అని చిన్నప్పుడు చదివాం అంతే. ఎవరో చెయ్యెత్తారు, తీసేశారు మళ్ళీ. ఓకే. సో రెండోది ఏంటి? వీప్సాయాం. వృక్షం ప్రతి పర్యనువా, వృక్షం ప్రతి, వృక్షం పరి, వృక్షం అను సించతి. ఇక్కడ చిన్న విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏం వాడాం? సించతి. దంచ సకారము వాడాం. ఇది పట్టుకోండి ఈ మాటని. వృక్షం ప్రతి సించతి. ఎందుకు అంటే ఈ కర్మ ప్రవచనీయ సంజ్ఞ ఏ సంజ్ఞని బాధించి వచ్చిందమ్మా? గతి సంజ్ఞని బాధించి వచ్చింది ఇందాక. అదే చెప్తున్నామ్మా, ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. అవును, కరెక్టే. ఏ సంజ్ఞని బాధించి వచ్చింది? గతి సంజ్ఞ.
పునర్లక్షణే అనే దాంట్లో గతి ఉపసర్గ సంజ్ఞ ఉండే దాన్ని బాధించే ఇది వచ్చింది. అనుర్లక్షణలో ఉపసర్గ సంజ్ఞ కాదు, కర్మ ప్రవచనీయ అనే సంజ్ఞ ఎవరికంటే గతి సంజ్ఞని బాధించి వచ్చే ఇగో ఈ చెప్పబోయే ఉపసర్గలకి అని. ఉమ్. ఓకే. ఆ. ఇప్పుడు ఈ మూడిటికి ఉదాహరణ చెప్పేశాడు. తర్వాత ఏమంటాడు చూడండి, అత్రోపసర్గత్వా అభావాన్నషత్వం. దీనికి ఉపసర్గ అనే సంజ్ఞ లేదు, గతి అనే సంజ్ఞ లేదు, అవును, కర్మ ప్రవచనీయ అనే సంజ్ఞ వచ్చింది. ఆల్రెడీ వచ్చేసింది. వేటికి వేటికి? ఈ ప్రతి, పరి, అను అని వీప్సార్థములో. ఉమ్. అంటే ఏమండి? మళ్ళీ ఒకసారి చెప్పండి సెంటెన్స్. అరే, వృక్షం వృక్షం ప్రతి పరి అను అన్న దగ్గర సించతి అని వచ్చింది. ఉమ్. వృక్షం వృక్షం ప్రతి, వృక్షం వృక్షం పరి, వృక్షం వృక్షం పరి అను సించతి అంటే ఉమ్. వృక్షం వృక్షం ప్రతిసించతి, వృక్షం వృక్షం పరిసించతి, వృక్షం వృక్షం అనుసించతి. ఉమ్. ఓకే. సించతి అంటే ఏంటండి? తడపడం, వాటరింగ్ చెట్లకి నీళ్లు కొట్టడం. సించాయి అంటారు హిందీలో. ఏం అది నాకు తెలీదు. సస్యాని సించతి ఏదో వచ్చింది కూడా. దీంట్లో కూడా అంటే తడపడం. ఇరిగేషన్ అంటారు, ఇరిగేషన్ ని సించాయి అంటారు. వదిలేమ్మా, సార్ ఈ అది వదిలేయండి. మూడింటికి ఇక్కడ సార్ ఈ మూడింటికి ఉపసర్గ గతి పోయి కర్మ ప్రవచనీయ సంజ్ఞ వచ్చింది వీప్సార్థంలో, అంతే కదా సార్? వీప్సార్థంలో గారు అన్ని అర్థాలు ఇప్పుడు దాకా చెప్పిన అన్ని పైన మాట అన్నిట్లో, పైన అన్నిట్లో అది. లక్ష్యం అందుకని వినండి అమ్మా, వినండి, ముఖ్యమైన పాయింట్ పోతుంది మీరు ఇక్కడ. తర్వాత అత్రోపసర్గాత్వాభావాన్న షత్వం ఏషు ఏషు కిం పరిషించతి అని అన్నాడు. ఏషు ఎక్కడొచ్చింది అంటే లక్షణం భూతాఖ్యాన భాగవీప్సాసు అన్న దగ్గర ఏ ఏష్వర్ధేషు ఈ అర్థములో వచ్చింది. ఇక్కడ ఏం చేస్తారో చూద్దాం, ఒక్కసారి చెబుతా వినండి జాగ్రత్తగా. ఈ సూత్రంలో లక్షణ భీక్ష వివిప్సాసు వరకు ఒకటి, ప్రతిపర్యనవహ అని రెండు పదాలు. లక్షణము ఇత్తం భూతాఖ్యానము అంటే ఇలా అయినట్టుగా చెప్పుట, భాగము వీప్స అంటే ద్విరుక్తి అనే అర్థాల్లో ప్రతి, పరి, అను అనే ఈ మూడు కూడా కర్మ ప్రవచనీయ సంజ్ఞ కలిగిన అవుతాయి. సరే, లక్షణమందు ఇత్తం భూతాఖ్యానందు భాగమందు చెప్పేసుకున్నాం. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? వీప్సలో ఉన్నాం. వృక్షం వృక్షం ప్రతి సించతి, వృక్షం వృక్షం అనుసించతి, వృక్షం వృక్షం పరిసించతి. ఏమండి? అంటే ఏంటి? ఒక్కొక్క చెట్టుని తడుపుతున్నాడు అని అర్థం, ఒక్కొక్క చెట్టుని తడుపుకుంటూ పోతున్నాడు అని. ఇక్కడ వృక్షాన్ని మనం రెండుసార్లు వాడాం చూడండి, ఇదే వీప్స అంటే. కనుక ప్రతి, పరి, అనులకి కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తుంది. దాని యోగములో ఉన్నటువంటి ఏ శబ్దానికి వస్తుంది? వృక్ష శబ్దం కాబట్టి దానికి ద్వితీయ విభక్తి వచ్చింది. అయితే ఉపసర్గ సంజ్ఞ పోయింది కాబట్టి కర్మ ప్రవచనీయ సంజ్ఞ వచ్చింది కాబట్టి ఉపసర్గ సంజ్ఞ పోయింది. కరెక్ట్. ఏమండి? ఈ షత్వము, ఈ ఒక మాట వినండి ఊరికే, ఇప్పుడు బాగా గుర్తు పెట్టుకోక్కర్లేదు, విని మర్చిపోవచ్చు కావాలంటే. షత్వము, నత్వము అని రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయి. అంటే నకార స్థానంలో నకారం రావటం, టవర్గ పంచమాక్షర స్థానంలో టవర్గ పంచమాక్షరం రావటం, అట్లాగే సకార స్థానంలో షకారం రావటం, అంటే దంత్య సకారం దగ్గర మూర్ధన్య షకారం రావటం. ఇవి రెండు కొన్ని వ్యాకరణ కార్యాలు. ఏమండి? రషాభ్యాన్నోణ సమాన పదే అని తోట సూత్రం వస్తుంది.
ఆ నకారం ఎప్పుడు వస్తుందో చెప్తున్నాడు అక్కడ. అట్లా ఈ షకారానికి కూడా కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఈ ఉపసర్గ అనే సంజ్ఞ ఉందనుకో అమ్మా, ఉమ్, అప్పుడు ఈ సకారము ఈ వీటితో ఈ రకారంతో యోగం ఉన్నప్పుడు షకారంగా మారుతుంది సకారం. ఉమ్, ఉమ్. ఏమండి ఏ సంజ్ఞ ఉన్నప్పుడు? ప్రభావతి ఏ సంజ్ఞ ఉన్నప్పుడు? మరి నేనేం అడగను అనుకుంటున్నారు మీరు? చెప్పు, ఏ సంజ్ఞ ఉన్నప్పుడు? కర్మ ప్రవచనీయ ఉండమ్మా, మీ పేరు ప్రభావతి కాదుగా. మైక్ది డౌట్ సార్. ఒక్క నిమిషం అమ్మా, ఇది కానివ్వండి. సారీ. ఎప్పుడు నోటికి వచ్చి చెప్పేసే పర్లేదు, రెండే సంఖ్యలు ఉన్నాయి ఇక్కడ. కర్మ ప్రవచనీయ సంజ్ఞ. ఆ కర్మ ప్రవచనీయ సంజ్ఞ ఉన్నప్పుడు సకారంగానే ఉంది, గమనించండి. వృక్షం వృక్షం ప్రతిసించతి, పరిసించతి అన్నాం, ప్రతిసించతి అన్నాం, అనుసించతి అన్నాం. కానీ తర్వాత ఉట్టిగా ఉన్నప్పుడు పరిష్ఠించతి అన్నాడు, గమనించండి. అవును. ఇక్కడ వృక్షం వృక్షం ప్రతి అని లేదు. అంటే వృక్షం వృక్షం అని లేకపోతే వీప్స ఉన్నట్టా లేనట్ట? లేదు, విరుక్తం లేకపోతే లేనట్టే. లేనట్టు. వృక్ష అంచేత ఎప్పుడైతే వీప్స లేదు, దీనికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తుందా? రాదు. ఈ పరికి పరీక్షించతి. అగమ్మా, పరికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తుందా? అప్పుడు రాదు. రాదు, లేనప్పుడు వస్తుంది. అరే రామచంద్ర, వీప్స్ అలివేలు మంగ గారు కన్ఫ్యూజ్ అయ్యారమ్మా, మీరు రివర్స్ చెప్పారు. చెప్పండి. మీరు చెప్పిందే మీరే చెప్పండి, మళ్ళీ సరి చేసుకుని. కర్మ ప్రవచనీయ సంజ్ఞ వచ్చినప్పుడు వీప్సార్థంలో కర్మ ప్రవచనీయ వస్తుందని అనుకున్నాం కదా ఇప్పుడే. ఓకే, అదే వీప్స లేకపోతే రాదు. రాదు. షకారం వస్తుంది. కానీ ఆమ్రేడితంకి వస్తుందని ముందు అనుకున్నాం కదండి, రెండో పదాన్ని. కూడా లేదు కదా. వృక్షం వృక్షం 2 సార్లు అంటే ద్విరుక్తం అంటే కదా, రెండోది ఆమ్రేడితమే కదా. నీలిమ గారు అక్కర్లే ఫింగర్ ఆన్ ది లిప్స్ అక్కర్లేదు, వినండి చాలు. నేను అడిగిన ప్రశ్న ఏమిటో ఎవ్వరూ పట్టించుకోలేదు, కానీ చెప్పేస్తున్నారు ఆన్సర్. వృక్షం వృక్షం పరిసించతి, ఈ మాట పట్టుకోండి ఫస్ట్. కర్మ ప్రవచనీయ సంజ్ఞ ఆగమ్మా శారద గారు, నేను చెప్పేది వినండి, మళ్ళీ మొత్తం ఇది చెప్పేది వినండి ఇక్కడి నుంచి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎవరు మధ్యలో చెప్పద్దు. వృక్షం వృక్షం పరిసించతి, ఓకేనా? ఓకే అండి. ఈ పరికి ఏ సంజ్ఞ ఉంది? కర్మ ప్రవచనీయ సంజ్ఞ. ఎందుకుంది అంటే దాని ముందు వృక్షం వృక్షం అని వీప్స ఉంది కాబట్టి. ఇక్కడ వృక్షం వృక్షం అని లేకపోతే ఈ పరి అనే దానికి ఏ సంజ్ఞ కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తుందా? రాకపోతే ఏ సంజ్ఞ ఉంటుంది? ఉపసర్గ. దాని ముందు సంజ్ఞ ఉంటుంది. దాని ముందు ఇంత ముందు ఏ సంజ్ఞ వచ్చింది? దానికి ఉపసర్గ సంజ్ఞ వచ్చింది. అప్పుడు షత్వం వస్తుంది అంటున్నానండి నేను అనేది. ఉపసర్గ అదే చెప్తా. ఇప్పుడు అలివేలు గారికి, శారద గారికి, తర్వాత కొంతమందికి సుధ గారు కూడా అనుకుంటాను, నాకు గుర్తున్నంత మటుకు. మీకు తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి కదా. కనుక ఒక్క నిమిషం ఓపిక పట్టండి, తెలిసిన వాళ్ళు ఓపిక పట్టండి. సించతి అనేది ధాతువు, దానికి పరి అనే ఉపసర్గ కలిపాము. ఆ పరి అనేటువంటి ప్రాదుల్లో ఉన్నటువంటి పరి అనే నిపాతని కలిపాము. అప్పుడు దానికి ఏ సంజ్ఞ వచ్చింది? ఉపసర్గ సంజ్ఞ వచ్చింది. కానీ అదే వీప్సార్థములో వాడితే ఇదే ఉపసర్గకి ఏ సంజ్ఞ వస్తుందన్నాడు? కర్మ ప్రవచనీయ సంజ్ఞ వచ్చినప్పుడు ఉపసర్గ సంజ్ఞ ఉండేటటువంటి వ్యాకరణ కార్యాలు జరుగుతాయా? జరగవు. అందుకే
ఉపసర్గ సంజ్ఞ ఉన్నప్పుడు సించతిలో ఉన్న సకారము షకారంగా మారుతుంది కాబట్టి పరి ప్లస్ సించతి ఈజ్ ఈక్వల్ టు పరిషించతి అవుతుంది. షించతి. కానీ వృక్షం వృక్షం అని ఎప్పుడైతే ముందు పెట్టారో అప్పుడు ఈ పరి దేనికైంది? వీప్సార్థం వీప్సకైంది. కర్మప్రవచనీయమైంది. అప్పుడు ఈ దీనికి ఉన్న ఉపసర్గ అనే సంజ్ఞ పేరు పోయి కర్మ ప్రవచనీయ అనే సంజ్ఞ వచ్చింది. వచ్చినప్పుడు మళ్ళీ ఉపసర్గ చేసే వ్యాకరణ కార్యాలు చేయాలా? చేయకూడదుగా. చేయకూడదు, ఇంకా చేయకూడదు. అందుకని షకారం రావట్లేదు, సించతియే ఉంది ఇక్కడ. అర్థమైంది. ఇంకొక డౌట్ అడగచ్చు. చాలా అడగండి. అర్థమైంది. ప్రతి వృక్షంకు వృక్షం ప్రతికి ఏమి డిఫరెన్స్? ఏది? ప్రతి వృక్షం అది అవ్యయభావ సమాసం అవుతుంది కదా. నేను ఇప్పుడు సమాసాలు చెప్పట్లేదు కదా. దానికి డిఫరెన్స్ అది వచ్చినప్పుడు చెప్పుకుందామా? అది వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడు చెప్పను, తెలిసినా చెప్పను, ఎందుకంటే మిగతా వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. కరెక్టే. ఓకే. అభిరభాగే అభాగే భాగవర్జే లక్షణాద్ అవభిరుక్త సంజ్ఞస్య. క్యాన్సల్ చేస్తాం బాబు. అది రమాభవన్ అన్నారు. మ్యూట్ లో పెట్టుకోండి రమాభవాని. నేను పెట్టానండి. మళ్ళీ మీరు చేస్తే అది నొక్కితే పోతుంది అనుకుని మళ్ళీ ఆవిడ మ్యూట్ లో పెడుతున్నా మ్యూట్ అన్మ్యూట్ చేయొచ్చు. అభిరభాగే భాగవర్చే లక్షణాదవభిరుక్త సంజ్ఞస్య హరిమభివర్తతే భక్తో హరిమభి దేవం దేవమభిషించతి. అభాగే కిం యదత్ర మమాభిష్యాత్ తదీయాతాం. అభిరభాగే. ఓకే. అభిహి అభాగే అని రెండు పదాలతో ఉన్న సూత్రం. అభిరభాగే అన్నది భాగము తప్ప మిగిలిన మూడు అర్థములందు. భాగము అభి అభాగే అన్నాడు. ఈ అభి అనే దానికి ఏవో 4 అర్థాలు ఉన్నాయి అనుకోండి కాసేపు. అందులో అభాగే అభి అనేది భాగము అనే అర్థము కాకుండా, అభాగే అర్థము ఈ అర్థం కాకుండా ఇతర అర్థముల్లో వచ్చినప్పుడు కర్మ సంజ్ఞ కర్మ మిగిలిన 3 లక్షణ అర్థాల్లో అభికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ కలుగుతుంది. హరిం అభివర్తతే అని ఇచ్చాడు. వరుసగా 3 ఉదాహరణలు ఇచ్చాట. ఏమిటవి? హరి, ఒకసారి చూడండమ్మా. హరిం అభివర్తతే, హరిం అభి దేవం దేవం అభిషించతి అని 3 పాటలు ఇచ్చాడు ఇక్కడ. ఒక్కొక్కటి చూద్దాం. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకున్నట్లయితే హరిం అభివర్తతే, వర్తతే అభివర్తతే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అని మొదలైన అర్థాలలో యదత్ర మాం అభిష్యాత్ తత్ దీయతాం. యదత్ర మమ అభిష్యాత్ మమ అభిష్యాత్ తత్ దీయతాం అని ఇక్కడ ఉన్న దానిలో ఏమీ లేదు. నా భాగం నాకేం అడుగుతున్నాను సంస్కృతంలో. నాదేదో అది ఇవ్వండి అని. నాది ఉన్నది నా మొహన పడి నేను పోతాను. నా కట్టా కావాలి ఇతల భార్య నేను పోతా అంటాను. చూసారా? అట్లా అనమాట. మమ అభిస్యాత్ దీయతాం. ఇప్పుడు ఇక్కడ ఈ అభి అనే పదం ఏ అర్థంలో వాడబడింది? భాగము అనే అర్థం. కనుక దీనికి కర్మ ప్రవచనీయ సంఖ్య రాదు అని చెప్పి ప్రతి ఉదాహరణ చెప్పాడు. ఇలా ఇచ్చేదాన్ని ప్రత్యుదాహరణము అంటారు. అంటే కౌంటర్ ఎగ్జాంపుల్. రాసుకుంటాం. రాసుకోండమ్మా.
ఏమండి ఇప్పుడు ఇక్కడ ఈ ఉదాహరణ ఇవ్వబోదాన్ని కొంపలు అడుగుపోయిందా అని ఓ ప్రశ్న వేసుకోవాలి మనం. వేసుకోవాలా వద్దా? వేసుకోవాలి. భాగము అనే అర్థంలో రాదు, ఓకే ఒప్పేసుకున్నాం. మిగతా అర్థాల్లో ఇచ్చావు, అవి కూడా నేర్చేసుకున్నాం. మరి ఇదెందుకు ఇచ్చావయ్యా మాకు అని అంటే మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, అబ్బో అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, అభి అనేది ఏ అర్థములో వస్తే కర్మ ప్రవచనీయ సంజ్ఞ రాదు అని చెప్పాడు? భాగం అనే అర్థంలో. అనేది చెప్పాడు. భాగం అనే అర్థంలో. ఒకవేళ భాగము అనే అర్థములో అభి అనేది వాడితే దాని కర్మ ప్రవచనీయ సంజ్ఞ రాకపోతే ఏ సంజ్ఞ ఉంటుందండి ప్రభావత్ దేవ్ గారు? వచ్చింది, లైన్ లోకి వచ్చారండి. పర్వాలేదు, లైన్ లోకి వచ్చిందండి. ఉపసర్గ సంజ్ఞ ఉంటుంది. అంచేత ఉపసర్గ సంజ్ఞ ఉంటే షత్వం వస్తుందా రాదా? వస్తుంది. వస్తుంది. ఉపసర్గ లేక కర్మ ప్రవచన సంజ్ఞ వస్తే షత్వం వస్తుందా? రాదు. ఎప్పుడైనా ఆన్సర్ నా మొహం చూస్తే తెలిసిపోతూ ఉంటుంది. తెలిసింది. భాస్కర్ దేవ్ గారికి నవ్వు వస్తుంది నా పిచ్చి చేష్టలు చూసి. పరీక్షలో మేము ఒకళ్ళకొకళ్ళని తల ఊపుకోవాలంటే ఇవన్నీ ట్రైనింగ్ అమ్మా. కాపీ ఎట్లా కొట్టాలని దానికి టిప్స్. ఇప్పుడు ఆ వాక్యం చూడండి, ఆ కౌంటర్ ఎగ్జాంపుల్ వాక్యం చూడండి. మమాభిష్యాత్ అన్నాడు అంటే మమ అభిష్యాత్ ఉండాలి. దానికి అక్కడ ఉపసర్గ సంజ్ఞ ఉంది కాబట్టి షకారం వచ్చింది అని చూపించడానికి ఇచ్చాడు అక్కడ. తర్వాత అధిపరి అనర్థకౌ, అధిపరి అని దీర్ఘం పెట్టాడు ఎందుకు? హరి హరి హరయ ద్వివచనం తెలియడానికి. ఏమేమిటవి? అధిపరి అనర్థకౌ. గురువుగారు దేవం దేవం అభిషించతి అని ఉంది కదా గురువుగారు, పైన అభిరభాగే దాంట్లో ఇంకొక దేవం దేవం, అప్పుడు అది కర్మ ప్రవచనీయ సంజ్ఞ అవుతుంది కదా గురువుగారు? ఎక్కడమ్మా? భక్తో హరిమకి ఒక ఎగ్జాంపుల్, ఇంకొకటి దేవం దేవం అభిషించతి. 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు కదా. దేవం దేవం అభిషించతి. వార్తికంలో స్పెల్లింగ్ మిస్టేక్ అనుకుంటాం మేడం. అభిషించతి అని ఇచ్చాడు, పైన అభిషించతి ఉంది, కింద అభిషించతి అని ఇచ్చాడు. పొరపాటు సరి చేసుకోండి. సించతి అని చేసుకుంటే సరిపోదు. చించేసేయండి. సరే. అధిపరి అనర్థకౌ ఉక్త సంజ్ఞౌ స్థః. ఉక్త సంజ్ఞ కర్మ ప్రవచనీయ. కుతో అభ్యాగచ్చతి, కుతో అధ్యాగచ్చతి, అధి ఆగచ్చతి అధ్యాగచ్చతి. కుతః పర్యాగచ్చతి. 2 ఉపసర్గలు ఏం చెప్పాడు? అధి పరి చెప్పాడు. రెండిటికి 2 మాటలు ఇచ్చాడు. ఏమిటది? కుతః అధ్యాగచ్చతి, కుతః పర్యాగచ్చతి. గతి సంజ్ఞా బాధాత్, బాధాత్ గతిర్గతావితి నిఘాతో నా అంటే ఏం చెబుతున్నాడు? ఈ సూత్రము ప్రత్యేకముగా ఏమండి అధిపరి అనర్థకౌ. అనర్థకౌ పెద్ద అర్థవంతమైంది కాదు. ఎందుకుట? ప్రత్యేకముగా అర్థం ఏమీ లేదు. అధిపరి అనేవి కర్మ ప్రవచనీయ సంజ్ఞ కలిగినవవుతాయి. కుతః అధ్యాగచ్చతి, కుతః పర్యాగచ్చతి అన్నవి. అధిపరి అని వాటికి వరుసగా ఉదాహరణలు కర్మ ప్రవచనీయ సంజ్ఞ చేత, గతి సంజ్ఞ బాధింపబడి చేత గతిర్గతౌ అను సూత్రము చేత విధింపబడిన అనుదాత్త స్వరము ప్రవర్తించదు. ఇది మనకి తెలియదు. ఎందుకు? స్వరాలు 3 రకాలు. ఏమిటవి? ఉదాత్త, అనుదాత్త, స్ఫలితము. అకారం ఎన్ని రకాలుగా అనొచ్చు? 3 రకాలు. చెప్పారండి ప్రభావతి గారు. 18 కరెక్ట్ గా చెప్పారు. నువ్వు చెప్పావులే.
ఏమిటి? ఉదాత్త అనుదాత్త స్వరితాలు. ముందేమిటి? హ్రస్వ దీర్ఘ ప్లుతాలు 3, ఉదాత్త అనుదాత్త స్వరితాలు 3, 9, నాసిక అనునాసిక అననునాసిక 2, 8 రకాలు. ఇగో ఇక్కడ ఏమవుతుందంటే ఇది కర్మసంజ్ఞ ప్రవర్తన ఇచ్చినట్టయితే అనుదాత్త స్వరం రాదని చెబుతున్నాడు. దీనివల్ల మనకి ప్రత్యేకంగా నేర్చుకోవాల్సింది ఏమీ లేదు ఇందులో. తర్వాత ఇంకోటి సు పూజాయాం, పూజార్థములో సు వాడినట్లయితే కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తుంది. కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తే షత్వం రాదు. సుతిక్తం, సుస్తుతం. ఓకే. అనుపసర్గత్వాన్న షహ, అది ఉపసర్గ సంజ్ఞ లేదు కాబట్టి షకారం రావట్లేదు. పూజాయాం కిం, పూజ ఎందుకు ఉండాలి అంటే సుషిక్తం కిం స్యాత్ తవాత్ర పోయం అంటే ఇక్కడ ఏమైంది? సుషిక్తం బాగా తడుపబడినది, సుస్తుతం బాగా స్తుతించబడినది అని వీటికి ఉదాహరణలు ఇచ్చారండి. ఈ సు అనే దానికి కర్మ ప్రవచన సంజ్ఞ వచ్చింది కాబట్టి, ఉపసర్గ సంజ్ఞ బాధించబడింది కాబట్టి ఈ ధాతుగత సకారానికి షత్వము రావట్లేదు. పూజార్థం అందే ఈ సూత్రం ప్రవర్తిస్తున్నాడు కాబట్టి సుషిక్తం కిం స్యాత్ తవాత్ర అంటే సుషిక్తం కిం స్యాత్ తవ అత్ర, నీవు ఇక బాగా తడిసినను నీకు ప్రయోజనం ఏమీ లేదు. అంటే ఎవడో పాపము మనకి దీని కరెక్ట్ ఉదాహరణ చెప్పనండి మీకు అర్థమయ్యేలాగా. వెంటనే వెళ్ళి అది సినిమా ఏంటి, కమల్ హాసన్ గారి సినిమా స్వాతిముత్యం అని మ్యూజిక్ వస్తుంది, వెనకాల వాడు ఉద్యోగం తగులుకుంటాడు. నువ్వు ఈ వర్షంలో తడుస్తూ నిలబడ్డా నేను నీకు ఉద్యోగం ఇప్పించరా అని సోమయాజీ చెప్పాడు అనుకోండి. ఇక్కడ నీకేం ప్రయోజనం లేదు, నువ్వు ఇక్కడ వర్షంలో తడుస్తూ నుంచున్నా నీకేం లాభం లేదబ్బా. ఇక్కడ పూజార్థంలో వాళ్లేగా, అందుకని షకారం వచ్చింది. అంతే కదా సార్? అంతే అంతే. అంటే అక్కడ ఉపసర్గ సంజ్ఞ వచ్చింది కాబట్టి ఉపసర్గ సంజ్ఞ రాలేదు, ఉపసర్గ సంజ్ఞే ఉంది కాబట్టి షత్వం వచ్చింది. ఏమా అవునండి. అతిక్రమణే పూజాయాం చాతి కర్మ ప్రవచనీయ సంజ్ఞ స్యాత్ అతి దేవాన్ కృష్ణ అని ఉదాహరణ ఇచ్చాడు. అంటే ఏమిటి? అతి అతిక్రమణే చ అని పదచ్ఛేదం చేసుకున్నట్లయితే చకారం చేత పైనుంచి పూజార్థము అని తెచ్చుకోవాలన్నమాట మనం. అతిక్రమణము పూజ, ఈ అర్థముల్లో అతి అనేది కర్మ ప్రవచనే. అతి దేవాన్ కృష్ణ అంటే అతి దేవాన్ కృష్ణ దేని విషయంలో? అతి అతిక్రమణే. అతిక్రమణము అంటే ఇక్కడ కృష్ణుడు దేవతలందరికన్నా కూడా ప్రపంచాన్ని అందరినీ రక్షించటంలో దేవతల కంటే కూడా కృష్ణుడు అధికుడు అని. అలాగే దేవతలకు పూజ్యుడు కృష్ణుడు అని గాని అర్థం చెప్పుకోవచ్చు. అలా చెప్పుకున్నట్లయితే ఈ అతి అనేదని కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తుంది. పూజార్థంలో గొప్పవాడు అని అర్థం. తర్వాత ఇంకొక 2 ఉన్నాయండి, చెప్పేసుకుంటే పని అయిపోతుంది. అపిహి పదార్థ సంభావనాన్వసర్గ సముచ్చయేషు. ఎంత పొడుగు ఇచ్చాడంటే చాలా సింపుల్ అని అర్థం. మనం చెప్పుకున్నాగా, ఏషు జ్యోతిష్వపిరుక్త సంజ్ఞ స్యాత్ సర్పిషోపి స్యాత్ అనుపసర్గత్వాన్నషత్వం. ఇంకా సింపుల్, అనుపసర్గత్వాత్ నషత్వం. సంభావనాయాం లింగ్ తస్యాయేవ విషయభూత భవనే కర్తృ దౌర్లభ్య ప్రయుక్తం దౌర్బల్యం జ్యోతయన్నపి
శబ్దస్యాదిత్యేనేన సంబధ్యతే సర్పిష ఇతి షష్ఠీ తు అపి శబ్దబలేన గమ్యమానస్య బిందోరవయవావయవిభావే భావసంబంధే ఇయమేవ హ్యపి శబ్దస్య పదార్థద్యోతకతా నామ ద్వితీయా తు నేహ ప్రవర్తతే విశో బిందునా యోగో నత్విష్ట్వశింతేత్యుక్తస్య అపి స్తూయాద్విష్ణుం సంభావనం శక్త్యుత్కర్షమావిచ విష్కర్తుమత్యుక్తిః అపి స్తుః అన్వవసర్గః కామచారానుజ్ఞా దిగ్దేవదత్తమపి స్తూయాద్ దుర్బలమ కరెక్ట్ చూడండి, నాకు కనపడట్లే. గర్హ అపి సించ అపి స్తుః సముచ్చయే. ఇంత పొడిగి ఇచ్చాడంటే మనం కంగారు అస్సలు పడకూడదు అని దీని తాత్పర్యం. ముందు గుర్తుపెట్టుకోండి. ఏంటంటే చెప్తా, వరుసగా చెప్పేస్తా చూడండి. ఇంకా అపి పదార్థ సంభావనాన్వర్గ గర్హ సముచ్చయేషు, ఇది సూత్రం. ఈ సూత్రం ఏమిటంటున్నాడు అంటే అపిహి అన్నది మొదటి పదం, అది పట్టుకోండి. తర్వాత పదార్థ సంభావన, ఇట్లా వరుసగా ఉన్నటువంటి పదార్థము సంభావనము ఏమండి, అన్వవసర్గము గర్హ సముచ్చయము అని ఈ అర్థములు ద్యోతకమైనప్పుడు అని చెప్పేశాడు. మనం వెతుక్కోవాల్సిన అర్థాలు ఇవి. అయితే ఇవన్నీ ఎట్లా గుర్తుంటాయి సార్ అని ఓ ఇద్దరు ముగ్గురికి మనసులో ప్రశ్న పడినట్టు నాకు ఇక్కడ టీవీ స్క్రీన్ మీద కనపడుతున్నారు. ఏమీ లేదండి, వాడు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ గుర్తు పెట్టుకుంటే కోరిలేట్ చేస్తారు పరీక్షలో. తర్వాత ప్రాక్టికల్ గా వాడుతున్నప్పుడు మీరు నిత్యకృత్యంలో వాడే పదాలు ఇది ఎట్లా వాడాలని అనుభవం మీద కానీ కావ్యాలు చదివితే గానీ తెలుస్తాయి. ఓకే ఓకేనా? ఓకే. కావ్యాలు చదివితే ఎలా తెలుస్తాయండి అని ఓ ప్రశ్న ఎవరైనా వేస్తే చెప్తారు. ఎలా తెలుస్తాయండి? ఫ్లో వచ్చేస్తుంది కదా. కావ్యాల్లో టర్మ్స్ తెలుసు, వాక్యాల నిర్మాణం తెలుస్తుంది కదా. ఏ అర్థంలో తీసుకున్నాడో అప్పుడు మనకు అక్కడ తెలుస్తుంది కదండి. వాక్య నిర్మాణం బట్టి అర్థమవుతుంది. ఉదాహరణ చెప్పగలరా ఒకటి? అంత సంస్కృతం కాదు సార్. నేను సంస్కృతం గురించి అడగలేదు, మనం చదువుకునే సూత్రాలు కావ్యాలు చదివితే అర్థమవుతాయి అన్న. ఎట్లా అంటే ఉదాహరణ చెప్తాను. ఉపోధకేచ సూత్రం చదివాక ఇప్పుడే ఏమండి, ఉపోధకేచ అన్నాం అంటే ఉపహరిం సురాహ అన్నాం. ఉపహరిం సురాహ అంటే సురలు హరి కన్నా తక్కువ వాళ్ళు అని హీనార్థంలో చెప్పాడు. ఆధిక్య సప్తమి అన్నాడు. అంటే ఒకవేళ అక్కడ కావ్యంలో అక్కడ ఈ హరి శబ్దాన్ని ఉపహరే హరేహనో హరే ఉపహరే వస్తే సప్తమిలో వస్తే ఏ అర్థంలో సురులు కన్నా గొప్పవాడు అన్నట్టు అవుతుంది. సురలు వీళ్ళ కన్నా గొప్పవాళ్ళు అవుతున్నట్టు అవుతుంది. లేకపోతే ఇక్కడ ఏమన్నా హరి ఎందుకు పాపం తీసుకురావటం, సురని తీసుకురండి ఏమండి. సుర శబ్దానికి సప్తం ఏమిటి? సురవు. సురవు ఉపసురవు అసురా అనండి. అంటే వాడు గొప్పవాడని అర్థం వచ్చింది. అంటే అక్కడ సప్తమి వాడా ద్వితీయ వాడా బట్టి మీరు దాని అర్థం హీనంలో చెప్పాడా అధికంగా చెప్పాడా తెలుస్తుంది. ఇది ఎడ తెలిసి సూత్రం తెలిస్తే తెలుస్తుంది. కావ్యాల్లో ఇలాంటి డిఫరెన్స్లు మనకు బోర్డు కనపడతాయి. సరే, ఇంకొక 2:30 నుంచి 3 నిమిషాల్లో పోతామో మన పాఠం. ఏమనుకోవద్దు, ఇది ఆఖరి సూత్రం అందుకని చెప్పి. ఇంకోటి ఉంది పర్లేదులే. పదార్థము సంభావనము
అన్వవసర్గము గర్హ సముచ్చయము అనే అర్థములు ద్యోతకమైనప్పుడు అపిశబ్దమునకు కర్మ ప్రవచనీయ సంజ్ఞ ప్రవర్తిస్తుంది. పదార్థమందు ఉచ్చరించబడని పదము యొక్క అర్థము పదార్థము. పదార్థం అంటే వస్తువు అని కాదు. ఇక్కడ ఏం చెప్పాడు? పదార్థం అంటే అర్థం ఏంటి? ఉచ్చరించబడని పదము యొక్క అర్థం పదార్థము అన్నాడు. ఎగ్జాంపుల్ సర్పిషో అపిస్యాత్ అన్నాడు. ఎరా ఇవన్నీ బయట కనీసం నెయ్యన్నా వేస్తావా అని అంటాను చూసారా? ఉందా నెయ్యి అన్న నెయ్యి వేస్తావా అంటే అక్కడ నెయ్యి లేదు, అదే అర్థమైంది. పదార్థం అదనమాట. లేదు. పదార్థం లేదు కానీ సర్పిషో అపిస్యాత్ కనీసం నెయ్యి ఉందరా నాయన? లేకపోతే ఉట్టి అన్నం మీద ఇలా కారం చల్లుతావు అనంతపురంలో చల్లినట్టు. అది నేతి బొట్టైనా ఉందా అని అర్థం అనమాట. అంటే బాగా కష్టంగా దొరకటం కష్టం కాబట్టి కొద్దిగా నెయ్యి భోజనం చేసే వారికి వడ్డించే సందర్భంలో సరదాగా చెప్పేటటువంటి ప్రయోగించవది అయిపోయింది. అప్పుడు దీని కర్మ ప్రవచనీయ సంజ్ఞ వచ్చింది. కనుక ఏంటి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎక్కడైనా మీరు గమనించండి, ఈ షకార సకారాల తేడాతోటి ఉదాహరణలే మనకి ఇస్తున్నాడు. అది గమనించుకోండి. పదార్థ సంభావన అపిస్తూయాత్ విష్ణు అన్నది ఉదాహరణ. అంటే అపిస్తూయాద్ విష్ణు అంటే వాంగ్ మనోగోచరుడు కాని విష్ణువుని కూడా స్తుతింప శక్యుడు అని అర్థము. మనకి మాటకి దొరకడు, మనసుకి ఊహించలేము విష్ణు అంటే ఎట్లా ఉంటాడు. కానీ స్తుతిస్తున్నాం కదా, అంటే ఆయన భావిస్తున్నాం కదా, కనుక సంభావనార్థములు. అట్లాగే అన్వవసర్గమందు, అన్వవసర్గం అంటే ఏమిటి? కామాచారానుజ్ఞ అని అర్థము. అంటే స్తుహి అపిస్తుహి అని అర్థం. అంటే ఏంటి? స్తుతించటము లేక స్తుతించక నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో అంటారు చూసారా? నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపోవడం అమ్మా చేస్తే తర్వాత గర్హార్థమందు దిగ్దేవదత్త. కానీ ఇక్కడ ద్వితీయ విభక్తి ఎక్కడ వచ్చిందండి? అపిస్తుహిలో కర్మవాచక శబ్దం ఏదింది? ఏదమ్మా? అపిస్తుహి ఉంది కదండి, అందులో కర్మ ప్రవచనం దేనికి వచ్చింది? దానికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తుంది అని చెప్పాడు అంతే. మొత్తం వాక్యం ఇవ్వలేదంటారు. మీరు తర్వాత తగిలించుకోండి మిగతావన్నీ. గర్హార్థం అంటే ఏంటి? దిక్ దేవదత్తం అపిస్తూయాత్ వృషలం. అది అక్కడ ప్రింటింగ్ నా బుక్ లో కొంచెం కిందకి మీదగా ఉంది. వృషలం అంటే కనుక ఇదే చెబుతారు. వృషలుడు అంటే ఏంటంటే నాకు సరిగ్గా గుర్తులేదు. రాజు అంటే ఒక ఉత్తమ జాతికి పురుషుడికి ఒక నిమ్న జాతి స్త్రీకి కలిగిన సంతానమే అదే చెబుతారు. అది వదిలేయండి. ఏమండి, అతన్ని నువ్వు స్తుతిస్తున్నావా అని అన్నప్పుడు దిక్ అంటే అది నిందార్థంలో వాడాడు అక్కడ. ఎవరిని? ఈ దేవదత్తుడు అనేవాడు స్తుతిస్తున్నాడు ఎవరిని? వృషలుడిని. అందుకని దిక్ దేవదత్తం అపిస్తూయాత్ వృషలం. దిక్ అంటే చెయ్యి అనుకున్నాం మొన్న. అంతే అంతే అంతే. దేవదత్తుడే చీ కొడుతున్నాడు ఇక్కడ. ఇక్కడ మనం పట్టుకోవాల్సింది దేవదత్తుడికి ద్వితీయ విభక్తి రావటం. సముచ్చయమందు అపిసించ అపిస్తుహి అనేవే ఉదాహరణలు. తడుపు స్తుతించు అని అర్థము. ఇక్కడ క్రియాద్వయము సముచ్చయము భాషించడం చేత అపిశబ్దానికి కర్మ ప్రయోజన సంగతే, ఉపసర్గ బాధించడం చేత సత్వం రాదు. అయిపోయింది. కాలాధ్వనోరత్యంత సంయోగే ద్వితీయ స్యాత్. ఇక్కడ ఎక్కడి నుంచి వస్తున్నాం మనము? తృతీయ నుంచి వస్తున్నాం. గమనించండి. అవునండి. అక్కడ కాలాధ్వనో ఉంది కదా సూత్రం, దానికి ఇక్కడ బాధ చెప్తున్నాడు. ఏమిటది? కాలాధ్వనో
అత్యంత సంయోగే అపవర్గ్య తృతీయాలో వచ్చిందండి. కాలాధ్వనోరత్యంత సంయోగే ఇహ ద్వితీయా స్యాత్ మాసం కళ్యాణి మాసమధీతే మాసం గుడధానాః క్రోశం కుటిలా నది క్రోశమధీతే క్రోశం గిరిః అత్యంత సంయోగే కిం మాసస్య ద్విరధీతే క్రోశస్యైక దేశే పర్వతః. అయిపోయింది. అత్యంత సంయోగం ఉన్నప్పుడు కాలవాచక శబ్దముల కంటేను అధ్వవాచకం అంటే మార్గవాచక శబ్దాల కంటే కూడాను ఉన్నప్పుడు ఏమిటవుతుంది అంటే అత్యంత సంయోగంలో ఉన్నప్పుడు అర్థమందు కాలాధ్వవాచక శబ్దాల కంటే ద్వితీయ విభక్తి వస్తుంది. మాసం కళ్యాణి మాస మొదలైన 3 ఉదాహరణలు ఇచ్చాడు. కాలవాచక శబ్దమైన మాస శబ్దము కంటే ద్వితీయ విభక్తి వచ్చింది. క్రోశ శబ్దమైన కంటే కుటిలా నది అయిన 3 ఉదాహరణలో అర్ధవాచక శబ్దానికి ద్వితీయ విభక్తి వచ్చింది. ఇప్పుడు మాసమధీతే అన్నాడు అనుకోండి, వాడు ఆ వేదాన్ని నెలంతా చదువుకుని నేర్చుకున్నాడు అనమాట. అంటే ఇవాళ చదువుకుని నెక్స్ట్ మంత్ వదిలేసి వారం వదిలేసి తర్వాత చదివితే వాసన రాదు అక్కడ. అది అత్యంత సంయోగం లేదు. క్రోశం కుటిలా నది అన్నాడు. ఒక క్రోశడు దూరం పాటు ఈ నది ఇలా వంక తిరిగి ఉన్నది. సగం సగం ఆగలే, మొత్తం చివరి దాకా ఉంది. ఏమండి క్రోశమధీతే వీడి ఇక్కడ మొదలెట్టి 3-1-3-3-1-3-3-3-1-3-3 అంటే ఒక రోజు నడిచాడు. వాడి నోటి రావట్లేదు, అలాంటి మొద్దు శిష్యుడు వాడు. ఇట్లాంటి వాటికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ వస్తుందయ్యా. వచ్చిన తర్వాత వాటి అత్యంత ఉపయోగంలో ఉన్నప్పుడు ఈ శబ్దముల కంటే ద్వితీయ విభక్తి వస్తుంది అని చెప్పారు. స్వస్తి కౌంటర్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. కౌంటర్ ఎగ్జాంపుల్ ఇచ్చాడండి ఇక్కడ. మాసస్య ద్వితీయే అంటే అక్కడ సగమే ఉంటుంది అనమాట, మొత్తం చేయలేదు అని. మొత్తం కాలము చేయలేదు, మొత్తం మార్గము చేయలేదు అంటే కౌంటర్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు 2. ఇక్కడితో ద్వితీయ పూర్తి చేసుకున్నామా. రేపు షష్ఠి గాని సప్తమి గాని చూద్దాం.